కీర్తనలు 81వ అధ్యాయం. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగుచోటుల నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. సెలా. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒక్కటియు నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒక్కదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బావుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఈ కీర్తన గిత్తీత్ అను రాగము మీద పాడదగినది అని రాయబడింది. గిత్తీత్ అనగా అర్థం ఏంటంటే ద్రాక్షల తొట్టి. అంటే ద్రాక్షల తొట్టిలో ద్రాక్ష పండ్లు వేసిన తరువాత తొక్కి దానిలో నుంచి తీసేటువంటి రసము అనేది అర్థం గిత్తీత్ అంటే. 80వ అధ్యాయంలో 14వ వచనంలో, సైన్యములకు అధిపతియగు దేవ, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము, నువ్వు నీ కొరకు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. తర్వాత 8వ వచనంలో, నీవు ఐగుప్తులో నుండి ఓ ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. వారిని 80వ అధ్యాయంలో ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి కనాను దేశంలో ఉన్న అన్యజనులందరినీ వెళ్ళగొట్టి వారిని నాటిన తరువాత ఈ 81వ కీర్తనలో ఏం చూస్తున్నామంటే వారు ఏ విధంగా ప్రవర్తించారో దానిని బట్టి వారి మీదకు వచ్చినటువంటి దేవుని యొక్క క్రమశిక్షణ ఎంత బలమైనదిగా కనబడుతున్నదో. మరలా చివరి వచనాలలో ఒకవేళ వాళ్ళు కనుక మార్గములను అనుసరించి తిరిగి దేవుని వైపు తిరిగినట్లయితే వారిని ఏ విధంగా స్వీకరించి వారిని పోషించుతాడో వ్రాయబడింది ఈ కీర్తనలో. ఈ కీర్తన 2వ దినవృత్తాంతంలో 25వ అధ్యాయం యొక్క నేపథ్యంలో రాసి ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడ 2వ దినవృత్తాంతంలో 25వ అధ్యాయంలో యూదారాజు అయినటువంటి అమధ్య ఏలుబడి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన దీనికి ఆధారమని అనుకోవచ్చు. తర్వాత అక్కడ అమజ్య 9 సంవత్సరాలు యూదాలో యెరూషలేములో పరిపాలించాడు. దాని తర్వాత చూసినప్పుడు ఇక్కడ ఏదోమీల యుద్ధకు అతడు యుద్ధానికి వెళ్ళి ఆ ఏదోమీలను ఓడించేయటానికి మునుపు 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 7వ వచనం, దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిమీలలో ఎవరికి నీ తోడుగా ఉండడు అని చెప్పిన తర్వాత అంతకు మునుపు ఆ రాజు 1,00,000 మంది ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మందిని 200 మణుగుల వెండికి కుదుర్చుకున్నాడు తనతో పాటు యుద్ధానికి తీసుకుని వెళ్ళటానికి ఏదోమీయులతో పాటుగా. ఆ 8వ వచనంలో చెప్తున్నాడు, అలాగూ పోవాలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నేను కూల్చును. నిలువ పెట్టటయు పడవేయటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా
అమధ్య దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. తర్వాత అతడు 11వ వచనంలో, అంతటా అమధ్య ధైర్యం తెచ్చుకొని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలమునకు పోయి శేయీరు వారిలో 10,000 మందిని హతం చేసిన. ప్రాణంతోనున్న మరి 10,000 మందిని యూదావారు చెరపట్టుకొని వారిని ఒక పేటు మీదకి తీసుకుని పోయి ఆ పేటు మీద నుండి వారిని పడవేయగా వారు తుత్తి నీళ్ళైపోయారు. అలా దేవుడు అతనికి విజయాన్ని దయచేశాడు. 14వ వచనంలో, అమధ్య ఏదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు శేయూరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. అందుకొరకు యెహోవా కోపము అమధ్య మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా, అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్దను ఎందుకు విచారణ చేయదు అని అమధ్యతో అనెను. అలా అమధ్య చేసినటువంటి పాపం ఎంత భయంకరమైనదిగా కనబడింది ఇక్కడ. తర్వాత అతని యొక్క చివరి దశలో ఎలా జరిగిందో చూడండి. 27వ వచనం, అమధ్య యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవం ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తల్లిదండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టింది. భయంకరమైన స్థితిలోనికి అతను పడిపోయినాడు. అతడు దేవుడు చెప్పినటువంటి మాటను అనుసరించి యుద్ధం చేసి ఏదోమీయులను ఓడించి తిరిగి వచ్చినప్పటికీ మరలా వారి దేవతలను తీసుకొచ్చి పూజించాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి మాట ఇక్కడ 8వ వచనంలో, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విననేయడల ఎంత మేలు. 10వ వచనంలో, ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బావుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట వెనక ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు వారు నా మాట వినకపోయిరి. ఆ విధంగా వారు దేవుని యొక్క మాటను వినలేదు. కనుక ఈ కీర్తన అంతటిలో కూడా మనం చూస్తున్నటువంటి అంశం, ఈ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో వారు జరుపుకోబోయేటువంటి పండగను గురించి ముందుగా కొంతమంది మిగిలిన వారిని ఉత్సాహపరుస్తున్నట్లుగా ఆ 3 వచనాలలో మనం చదువుతాం. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, లేక దేవుడు వాళ్ళకి ఇవ్వబోయేటువంటి విజయాన్ని జరుపుకునేటువంటి ఉత్సవాన్ని బట్టి వాళ్ళు ఆనంద గీతాన్ని పాడుతున్నటువంటి విధంగా మొదటి 3 వచనాల్లో ఉంది. తర్వాత 4వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి రక్షణను గురించి చెప్పబడింది. ఐగుప్తు దేశం నుంచి వారు ఉన్నటువంటి స్థితిలో నుంచి ఏ విధంగా దేవుడు వారికి విడుదల కలుగు చేశాడో మిగిలినటువంటి 4 వచనాల్లో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చెప్పబడింది. తర్వాత 8వ వచనం నుంచి వారు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది వచ్చి కనాను దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళ యొక్క స్థితి ఏ విధంగా మారిందో 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చెప్పబడింది ఈ 5 వచనాల్లో. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా దేవుడిలో నుంచి వెనకకి వెళ్ళిపోయారో, మనం చదివినటువంటి 2వ దినవృత్తాంతాల్లో అమధ్య గ్రంథంలో దేవుడు వారితో మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు వారికి జయమిచ్చినప్పటికీ కూడా దేవుడిని అనుసరింపకుండా వారి హృదయాలు మరలా విగ్రహాల వైపు వెళ్ళిపోయాయో ఆ విషయాలను గురించి చెప్పినటువంటి సందర్భంలో 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చెప్పబడింది. తర్వాత 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఇప్పుడైనా సరే వారు హృదయాలు మార్చుకొని మరలా దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు ఏ విధంగా మరలా శత్రువుల మీద వారికి విజయాన్ని అనుగ్రహించి వారు జయించినటువంటి బిడ్డలుగా చేయబడతారో దానిని గురించి ప్రస్తావించబడింది. 16వ వచనంలో తర్వాత వారిని ఏ విధంగా దేవుడు ఒకసారి మరలా స్థిరపరిచిన తరువాత ఎటువంటి వాటితో వారిని పోషించి నడిపించేటువంటి వాడుగా ఉంటాడో అది చెప్పబడింది. తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనం ఇశ్రాయేలులకి ఒక రాజు అయినటువంటి మనం చదివినటువంటి అమధ్య కాలంలో జరిగినటువంటి సందర్భాన్ని మాత్రమే కాకుండా ఈ కీర్తన 81వ అధ్యాయం 4వ వచనం నుంచి
12వ వచనం వరకు జరిగినటువంటివన్నీ కూడా ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి వారి యొక్క దేవుడు ఐగుప్తులో నుంచి ఏర్పరచుకొని ఇప్పటి వరకు వారితో వ్యవహరిస్తున్నటువంటి ఈ కాలం అంతటికీ కూడా సంబంధించినదిగా కూడా మనం చూడవచ్చు. తర్వాత మిగిలినటువంటి వచనాలలో 13వ వచనం నుంచి 15వ వచనం వరకు దేవుడు రాక మునుపు, ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి రెండవసారి రాక మునుపు, మొదటిసారి వచ్చినప్పుడు తిరస్కరించబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం మీద ఉన్నటువంటి కంటి పొరను ఆయన తొలగించినప్పుడు వారు ఏ విధంగా పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరగాలని కోరుతున్నాడో దేవుడు, దానిని గురించినటువంటి సందర్భ సహితంగా కూడా మనం చూడవచ్చు. ఒకసారి వారు అందరూ కూడా దేశం ప్రభు వైపు తిరిగి ఆయనను అంగీకరించి వారు పూర్తి స్వాతంత్రాన్ని పొంది శత్రువులందరినీ ఓడించి తమ దేశాన్ని ప్రభు కోరిన విధంగా పునఃస్థాపించుకున్న తరువాత వారి మధ్యలో ప్రభు రాజుగా విరాజులున్న సందర్భంలో వారికి మంచి గోధుమలతోటి కొండ తేనెతోటి వారిని ఏ విధంగా తృప్తిపరుస్తాడో ఆ విషయాలను కూడా మనం దీంట్లో గమనించవచ్చు. చూడండి, ఇది మొదటి 3 వచనాలు. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, కిలక తప్పెడ పట్టుకొనడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఇవన్నీ కూడా బోర ఊదటానికి లేకపోతే కొమ్ము ఊదటానికి చెప్పబడినవి. కొంతమంది ఇశ్రాయేలీలో ఒక ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇస్సాకును విడిపించినటువంటి దినంలో ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె పిల్లను ఆయన పొదలో దాచి ఉంచాడు కనుక ఆ గొర్రెపిల్ల యొక్క కొమ్ములతోటి వారు ఊదుట అనేటువంటి దానిని ఆ పండగగా ఉత్సాహ దినముగా దాన్ని జరుపుకునేవాళ్ళు. అలానే కాకుండా సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో 10వ వచనంలో, మరియు ఉత్సవ దినమందు నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బోరలు ఊదవలను, అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండను, మీ దేవుడైన యెహోవాను నేనే. వీళ్ళు 10వ అధ్యాయం సంఖ్యాకాండంలో 1వ వచనంలో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు 2 వెండి బోరలు చేయించుకునము, నకిషీ పనిగా వాటిని చేయింపవలను, అవి సమాజమునకు పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలను. అలా అవి ఊదటానికి చేయబడినటువంటి 2 వెండి బోరలు 10వ వచనంలో చూసినప్పుడు ఉత్సవ దినమందు నియామక కాలమందు నెలల ఆరంభమందు వారు వాటిని ఊది, దాని తరువాత ఆ నెల ఆరంభంలో ఉత్సవ సమయంలో రకరకాలైన బలులు అర్పణలు అర్పించడానికి ముందు, ప్రారంభానికి ముందు చేయవలసినటువంటి ఊదవలసినటువంటి బూరలు, అవన్నీ కూడా ఉత్సవ కాలంలో అంటే పండుగలు జరుపుకోవడానికి. ఇవి అంత మాత్రమే కాకుండా నిర్గమకాండం 19వ అధ్యాయం 17వ వచనం నుంచి, దేవుని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మాట్లాడుచుండగా దేవుడి కంఠస్వరం చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. కనుక ఇక్కడ ఆ బూర ధ్వని అది చివరకు దేవుని యొక్క స్వరంగా మార్చబడి దేవునికి మోషేకి వినబడింది. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తైతైరా, సార్డిస్, ఫిలడెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడతిరిగి తిని. అపోస్తలుడైన యోహాను తాను వినినటువంటి ఒక శబ్దం పద్మసు ద్వీపంలో, అది కూడా బూరధ్వని వంటి స్వరం అని రాయబడింది. తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనం,
ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. దాని తరువాత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. కనుక ఇక్కడ మనం 81వ అధ్యాయంలో చదువుతున్నటువంటి ఈ బూరధ్వని అనేటువంటిది, ఈ కొమ్ము ఊదటం అనేటువంటిది వారు జరుపుకోబోయేటువంటి పండగకి గుర్తుగా ఉన్నది. ఆ పండగలో వీళ్ళు పున్నమి నాడు జరుపుకోవటం అని చెప్తున్నారు, లేకపోతే అమావాస్య నాడు జరుపుకోవటం. అంటే నూతనమైనటువంటి శకం ప్రారంభం కాబోతున్నదని. అమావాస్య తర్వాత వచ్చేది నెలపొడుపు. ఆ నెలపొడుపు మెల్లగా చంద్రుడు మెల్లమెల్లగా అభివృద్ధి చెంది పున్నమి నాటికి చేరుతాడు. అలా పాతది చీకటి అంతయు గతించిపోయి క్రొత్త శకం ప్రారంభం కాబోతున్నటువంటి ఉత్సాహ సందర్భంలో వారు కొమ్ము ఊది దేవుడు వారి మధ్య ఉండబోతున్నాడు అనేటువంటి దానికి శుభసూచకంగా వారికి కలిగిన శ్రమలు ఇబ్బందులు అన్నీ గతించిపోయి ప్రభు యొక్క ఆనందంలో పాలుపంపులు పొందబోతున్నారు అనేటువంటి దానికి గుర్తుగా వారు జరుపుకోబోయేటువంటి ఉత్సాహధ్వని. దానిలో నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అది ప్రభువే స్వయంగా వారి మధ్యకు వచ్చి దేవుడు వారితో మాట్లాడట. తర్వాత మనం చూసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి సందర్భం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ప్రకటించబడినటువంటి ఆ బూర ధ్వని ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు వారి మధ్యలో ఉండి స్వయంగా రాజ్యం చేయబోతున్నాడు అనేటువంటి సందర్భంగా ఊదబడినటువంటి బూర. 81వ కీర్తనలో కూడా ఆ కొమ్ము ఊదుట అనేటువంటి దానికి అర్థం వారి జీవితంలో దేవుడు చేసినవన్నీ మర్చిపోయి దేవుడిని విడిచిపెట్టి వారి స్వతహాగా ఏదైతే చేయాలో ఆ విధంగా చేయకుండా అన్యుల దేవతలను పూజించి వెనుకకు వెళ్ళిపోయిన తరువాత దేవునితో మరలా సంబంధాన్ని పునఃస్థాపించుకొని దేవుని వైపు తిరిగిన సందర్భంలో దేవుడు వారి మధ్యలో ఉండి రాజ్యం చేయబోయేటువంటి దానికి గుర్తుగా వారి హృదయాలు మార్చుకొని మరలా దేవుని గురించి ఉత్సాహధ్వని చేయొచ్చు విడుదల పొందిన వారే మాట్లాడబోతున్నటువంటి లేకపోతే జరుపుకోబోయేటువంటి పండగకు శుభసూచకంగా ఆ 3 వచనాల్లో చెప్పబడింది. దాని తర్వాత 5వ వచనంలో చూస్తే వీరి యొక్క గతాన్ని గురించి చెప్తున్నాడు ప్రభు. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించను. అక్కడ నేను ఎరగని భాష వింటిని. వారి భుజం నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందిను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. ఇక్కడ వారు ఉంటున్నటువంటి పరిస్థితిని గురించి దేవుడు కీర్తనకర్త వివరించాడు. అక్కడ నేను అన్య భాష నేనెరగని భాష వింటిని. ఏంటి వాళ్ళు ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలుల మధ్యలో విన్నటువంటి భాష. అంతకు మునుపు ఏదైతే అబ్రహాము వారి పితరులైనటువంటి యాకోబు యోసేపులు మాట్లాడుతూ 1-2 తరాలలో వారు వింటున్నటువంటి భాష మరిచిపోయారు. అంటే భాష మరిచిపోవటం అంటే హెబ్రీ భాష మరిచిపోయారని అర్థం కాదు. వారు అన్య భాషను నేర్చుకున్నారు. అంటే విగ్రహాలు ఐగుప్తీయులు పూజించేటువంటి వాటన్నిటిని కూడా నేర్చుకుని దేవుడిని గురించినటువంటి ఏదైతే వారి యొక్క పితరుల యొక్క అనుభవం ఉన్నదో దానిని కోల్పోయారని అర్థం. దానికి సంబంధించినటువంటి భాష మాట్లాడుతున్నారని అర్థం. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి. ఇప్పుడు మనుషులు ఆ దినాలలో ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏ విధంగా అన్య దేవతల వైపు తమ హృదయాలను తిప్పుకున్నారో, లేకపోతే మనం చూసినటువంటి అమజ్యా ఏ విధంగా ఏదో మీ దేవతలను తీసుకుని వచ్చి పూజించాడో, అటువంటి విధంగా ఐగుప్తీయుల యొక్క గత చరిత్రలో కూడా అటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అప్పుడు
అంత మాత్రమే కాకుండా వారి చేతులు మూత కంపలను ఎత్తకుండా విడుదల పొందిన. చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినైందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. ఆ విధంగా దేవుడు వారికి విడుదల కలుగు చేస్తున్నాడు. అలా చేసి నిర్గమకాండం 14వ అధ్యాయంలో వారందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటి బయటికి వచ్చి గొప్ప విడుదలను వారు చూడగలిగారు. దానికి సంబంధించినటువంటి కీర్తన నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూడగలం. అలా అయిన తరువాత మొదటిసారి వారు మారా అనేటువంటి జలాల్లో చేదు జలాలని దేవుడు తీపి నీటిగా మార్చాడు. 15వ అధ్యాయం ఆఖరిలో నిర్గమకాండం. 16వ అధ్యాయంలో వారికి మన్నా అనేటువంటి పరలోకపు ఆహారాన్ని వారికి దేవదూతల ఆహారాన్ని వారికి కురిపించి ప్రతిరోజు ఉదయాన్నే వారు పోగు చేసుకొనగలిగే విధంగా, వారు కష్టపడకుండానే దానిని పొందగలిగే విధంగా వారికి దానిని సమకూర్చాడు. 17వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మెరీబా జలముల మధ్య నిన్ను శోధించితిని. ఇది 2వ మాసంలో జరిగినటువంటి సంఘటన. అది నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనాల్లో రాయబడింది. అక్కడ నేను నిన్ను శోధించితిని అని చెప్తున్నాడు దేవుడు. అనగా మరి మారాలో చేదు నీళ్ళని నీటిని త్రాగునీళ్ళుగా మార్చిన దేవుడు వారికి మరలా ఆహారాన్ని కూడా 16వ అధ్యాయంలో సమకూర్చుండగా, దేవుడు ఏ విధంగా వారి హృదయాలు ఏ విధంగా ఉన్నాయో అని తెలియపరచడానికి వారిని శోధించాడు. కానీ వారు ఆ విధంగా శోధించబడినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా నీళ్లు లేవని చెప్పి మళ్ళా గొణిగారు. ఆ సందర్భంలో మోషే ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలో నుంచి వారికి నీళ్లు వచ్చాయి. ఆ వాళ్ళు అంటే ఐగుప్తులో నుంచి విడుదల పొందినటువంటి గొప్ప అద్భుత కార్యం, ఎర్ర సముద్రాన్ని ఎండిన నేలగా చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని, మారాలో చేదు నీటిని మంచినీటిగా మార్చిన దాన్ని, తర్వాత 16వ అధ్యాయంలో మన్నాను కురిపించినటువంటి దానిని, వాటన్నిటినీ కూడా వారు గమనంలోనికి తీసుకొనకుండా మరలా నీరు లేవని చెప్పి దేవుని ఎదుట గొణిగిన వాళ్ళుగా కనిపించారు. అంటే వాళ్ళ హృదయాన్ని, వాళ్ళలో ఎటువంటి హృదయ స్థితి ఉన్నదో, ఐగుప్తు నుంచి విడిచిపోచ్చినప్పటికీ కూడా ఐగుప్తు వాళ్ళ హృదయాల నుంచి పోలేదో దేవుడు వాళ్ళకి దానిని తెలియపరిచాడు. తర్వాత ఇప్పుడు 8వ వచనంలో చెప్తున్నాడు, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు ఈ సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినడం ఎంతో మేలు. కనుక ఇప్పుడు నేను ఇంతవరకు మీకు చేసినవి, నేను చెప్పినవన్నీ కూడా మీరు కనుక విన్నట్లయితే అది మీకెంతో మేలు. కానీ మీరు ఆ విధంగా చేయలేదు. తర్వాత 9వ వచనంలో, అన్యుల దేవతలలో ఒకటి నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. 10వ వచనంలో, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. ఈ రెండు కూడా అంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో ప్రేమింపము. నీవు అన్యుల దేవతలలో దేనికిని పూజించకూడదు. ఈ రెండు కూడా దేవుడు నిర్గమకాండం 19వ అధ్యాయంలో దిగి వచ్చి సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి వారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఈ 2 తొలి ఆజ్ఞలు. అవి వాటిని మళ్ళా గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీ నోటిని బాగుగా తెరువుమో నేను దాన్ని నింపెదను. అనగా నువ్వు ప్రార్థించి అడిగినప్పుడల్లా, నీ అవసరతలు ఏంటో నువ్వు నాకు తెలియజెప్తున్నప్పుడల్లా పరలోకాన్ని కూడా తెరిచి నీకు ఆహారాన్ని కురిపించాను. బండను కొట్టి ఆ బండలో నుంచి నీళ్లు నిన్ను త్రాగనిచ్చి ఆ బండ నువ్వు వెళ్ళినటువంటి 40 సంవత్సరాలు నీతో నిన్ను వెంబడించేటట్లుగా చేశాను. ఇప్పుడు మళ్ళా నీకు ఇంకా ఏదైనా అవసరం ఉందని అనిపించినట్లయితే నీకు తినటానికి తిండి, త్రాగటానికి నీళ్లు, నీ బట్టలు పాతగిలలేదు, నీ చెప్పులు పాతగిలలేదు. అటువంటి విధంగా నేను నడిపించిన మంచి కాపరైన పరలోకపు దేవుడైనటువంటి నేను ఒకవేళ నీకు ఇంకా ఏదైనా అవసరమని అనిపించినట్లయితే నీ నోటిని బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును. అటువంటి విధంగా దేవుడు మీకు తోడుగా ఉండి చక్కగా నడిపించగలడు. 11వ వచనం,
ఆయనను నా ప్రజలు నా మాట వినకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 11వ వచనంలో ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. అది ఇంగ్లీష్లో తర్వాత హెబ్రీ భాషలో వేరుగా రాయబడింది. ఎలా రాసిందంటే అది నేను వారికి తగిన వాడనగా అనిపించలేదు. అంటే నేను వారు నా యందు విశ్వాసం ఉంచడానికి తగినటువంటి వాడనగా వారికి హృదయాలలో నన్ను గురించి వారికి అనిపించలేదు. అంటే నా యందు సంతృప్తి చెందకుండా వేరైన వాటిని సంతృప్తి చెందగలిగేటువంటి ఆలోచనలలోనికి వారు వచ్చారని చెప్తున్నాడు. నేను ఇంతగా గొప్ప కార్యములు చేసి అద్భుతములు చేసి వారికి విడుదల కలుగు చేసి వారి అవసరతలన్నీ తీరుస్తూ నడిపించుతూ వచ్చినప్పటికీ కూడా నేను వారికి నా యందు విశ్వాసం ఉంచిన తగిన వాడనగా వారి జీవితాలలో నేను వారికి అనిపించలేదు. అది ఎంతో దుఃఖకరమైనటువంటి విషయంగా దేవుడు పరిగణించాడు. కనుక వారు రాజు అయినటువంటి అమధ్య ఇశ్రాయేలు స్థానానికి ఏదోమీయుల దేవతలను కూడా తీసుకొచ్చి పూజించడం మొదలుపెట్టాడు. అందుచేత ఇప్పుడు చెప్తున్నాడు, వారి హృదయం కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుతాను. ఇక దేవుడు అంతవరకు వారితో వ్యవహరించిన తర్వాత వారిని వారి యొక్క కాఠిన్యానికి అప్పగించాడు. తర్వాత చూస్తున్నాం, దాని తర్వాత నెబుకద్నెజరు వచ్చి మందిరాన్ని పడగొట్టి వాళ్ళందరినీ కూడా దాసత్వంలోనికి తీసుకువెళ్ళి, దాని తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినప్పటికీ కూడా సొలొమోను కాలంలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆలయం కానీ దాని వైభవం కానీ తిరిగి పునరుద్ధరించబడినటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు. అప్పుడు ఏదైతే ఆయన వారి హృదయ కాఠిన్యమునకు నేను అప్పగించుతానని చెప్పి ఉన్నాడో అది వారి పక్షంగా నెరవేర్చబడి మరలా ఇంతవరకు వారు దేశంగా ఎటువంటి హృదయంతో దేవుని వైపు తిరగాలో ప్రభు స్వయంగా వారి మధ్యకు వచ్చి ఉపదేశించినప్పటికీ వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. అందుచేత నేను వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుతాను. చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయం 30వ వచనం నుంచి, మీరు గత కాలమందు దేవునికి అవిధేయులైండి, ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులైనారు. కనుక మనము వారి పక్షంగా కరుణ పొందగలగటానికి దేవుడు వారిని అవిధేయత స్థితిలో 32వ వచనంలో అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించున్నాడు. వారి హృదయ కాఠిన్యానికి అప్పగించబడడం ద్వారా ఆ విధంగా జరిగింది. ఇప్పుడు చెప్తున్నాడు 13వ వచనంలో, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంతో మేలు. నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారు కాలము శాశ్వతముగా ఉండను. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా తిరిగి రెండవసారి ప్రభు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారందరూ కూడా మారు మనసు పొంది ప్రభువును అంగీకరించినప్పుడు వారి యొక్క దేశమంతా కూడా వారి రాజ్యము భూమి మీద శాశ్వతంగా ఉండులాగున ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా వారి మీద రాజుగా ఉండి వారిని స్థిరపరిచేవాడుగా ఉంటాడు. అప్పుడు వారికి శ్రేష్టమైనటువంటి గోధుమలతోటి మరి పరలోకములకు సూచనగా ఉన్నటువంటి ఆశీర్వాదాలకు సూచనగా ఉన్న కొండ తేనెతోటి వారిని తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలు పక్షంగా మనం చూసాం. కానీ విశ్వాసులంగా మనం కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటి? ఇదే మనం మొదటి 3 వచనాల్లో కనుక చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను ఆయన మనకు వచ్చి విడుదల కలుగు చేసి మనందరం కూడా పరలోక సంబంధమైన పిలుపులో పిలువబడి ఉండగా ఇశ్రాయేలులకు కనాను దేశ సంబంధమైన పిలుపు, విశ్వాసులకు ఇవ్వబడినటువంటి పరలోకపు దేశ పిలుపు, వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదములు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను పరలోక స్థలములలో దేవుడు మనకు అనుగ్రహించడం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. మనకున్న పైన ఉన్నటువంటి గుడారము కూడా పైనుంచి వచ్చేటువంటిది. మన తల్లి యెరూషలేము పైన ఉన్నటువంటిది. తర్వాత మన పిలుపు పరలోక సంబంధమైనది, పరలోక రాజ్యం. కనుక అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించబోయి అవి నెరవేర్చబడబోయేటువంటి సమయం ప్రభు యొక్క రాకడలో అవుతున్నది. కనుక దానిని గురించి ఉత్సాహధ్వని చేయొచ్చు మనం దినదినము జీవించవలసిన వారంగా ఉన్నాం. కనుక మనకి ఇక్కడ నిలవరమైన పట్టణం ఏది లేదు, కానీ రాబోతున్న దాని కొరకు మనం కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె ఎదురు చూస్తున్నాం. కనుక ఆ ఎదురు చూస్తూ ప్రభు త్వరలో రాబోతున్నాడు అనేటువంటి దానికి నిదర్శనంగా మన హృదయాలలో ప్రభు యొక్క స్వరాన్ని వింటూ ఆయన వచ్చినప్పుడు ఆ బోర ధ్వని వినపడుతుందని,
ఆ బూర ధ్వని వినపడినప్పుడు సజీవులుగా ఉన్న మనందరం కూడా లేవనెత్తబడతామనేటువంటి నిరీక్షణతో, ఆ సంతోషంతో మనం ఈ లోకంలో జీవించే వారంగా ఉంటున్నాం. అలా ఉండేటువంటి వాళ్ళు జరుపుకునేటువంటి పండగ ఆ మొదటి 3 వచనాల్లో రాయబడింది. ఎవరైతే అలా ఉండకుండా విశ్వాస విషయంలో ప్రభు చేత విడుదల పొందిన వారుగా ఉండి వెనకకు పడిపోయారో వారి జీవితాలను గురించి మిగిలిన వచనాల్లో కూడా మనం చూడవచ్చు. చూడండి, 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే, వాళ్ళు ఎర్ర సముద్రంలో నుంచి బయటికి వచ్చి ఐగుప్తు దేశం అనే దాని నుంచి బయటికి తీసుకుని రాబడి, దేవుడు వాళ్ళకి మరి పగలు మేఘస్తంభంలో నుంచి, రాత్రి అగ్నిస్తంభంలో నుంచి వారితో మాట్లాడి వారిని నడిపించినటువంటి దేవుడిగా వారు చూచినట్లే మన జీవితాల్లో కూడా ఈ లోకం అనేటువంటి దాసత్వంలో నుంచి మనకు విడుదల కలుగు చేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా మన కొరకై చనిపోయి తిరిగి మృతుల్లో నుంచి లేచి మనకు విడుదల కలుగు చేశాడు. తర్వాత మనలో ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం ఏ విధంగా వచ్చిందో ఆ మరణం నుంచి మనకు విడుదల కలుగు చేశాడు. తరువాత మరణానికి అధిపతిగా ఉన్నటువంటి శత్రువైన సాతానును ఓడించడం ద్వారా మనందరం కూడా సాతానేక బంధకాల్లో ఉన్నటువంటి అతని ప్రభుత్వంలో నుంచి మనకు విడుదల కలుగు చేసి, ఈ లోక రాజ్యం నుంచి విడుదల కలుగు చేసి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోనికి మనందరిని కూడా ఆయన తీసుకుని వచ్చాడు. అలా లోకము, మరణము, అపవాది అనేటువంటి 3 విషయాలలో నుంచి దేవుడు మనకు విడుదల కలుగు చేశాడు. అలా విడుదల కలుగు చేయబడిన తరువాత వారితో ఏ విధంగా ఉరుము దాగు చోటులో నుంచి నీవు మాతో మాట్లాడుతామని చెప్పి ఉన్నాడో, ఆ విధంగా మన జీవితంలో కూడా మనకు పరలోకంలో నుంచి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించే విధంగా చేసి ఆయన ద్వారా దినదినము మనతో మాట్లాడుతూ మనల్ని నడిపించేటువంటి వాడుగా చేయబడ్డాడు. వారికి ఏ విధంగా పాత నిబంధనలో ఇవ్వబడిందో, క్రొత్త నిబంధనలో విశ్వాసులని పిలువబడేటువంటి యథార్థంగా వారి హృదయాలను తిప్పుకొని ఆ రక్షణను నిజమైన విధంగా అనుభవించినటువంటి బిడ్డలందరి జీవితాల్లో కూడా ఇటువంటి గొప్ప ధన్యత మనకు అనుగ్రహించబడి దానిలోనికి మనం నడిపించబడ్డాం. కానీ దాని తర్వాత మనం కనుక చూసినట్లయితే, ఆయన మన అవసరతలన్నీ తీర్చేవాడుగా ఉన్నప్పటికీ కూడా మెరీబా జలముల యొద్ద నన్ను శోధించితివి అనగా ఆయన చేసినటువంటి అద్భుత కార్యములన్నీ చూచిన తరువాత కూడా ఈ లోకంలో నుంచి విడుదలను పొంది ఉన్నామనేటువంటి అనుభవంలోనికి తీసుకొని రాబడిన తర్వాత కూడా ఐగుప్తులో నుంచి తీసుకొని రాబడినటువంటి ఐగుప్తుల యొక్క స్థితి మానసికంగా ఎలా ఉందో మన స్థితి కూడా అలాగే ఉండి వచ్చింది. అంటే మనం విడుదల పొంది ఉన్నామని అనుకుంటున్నాం, కానీ లోకము మన లోపల ఉండిపోయింది. అందుచేతనే మాకు వారు ఏ విధంగా అయితే మాకు అక్కడ ఉన్నటువంటి మరి కీరకాయలు ఇంకా మాంసము, చేపలు అవి లేవని చెప్పి వారు గొణిగి ఉన్నారు. అదేవిధంగా మొదటిలో కొంతకాలం వరకు సరిగానే జీవిస్తున్నామని అనుకుంటూ అనేక లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టిన వారంగా ఉన్నప్పటికీ తర్వాత మరలా ఆ విడిచి వచ్చినటువంటి స్థితిని మరలా ప్రేమించడం మొదలుపెట్టాడు మనిషి, విశ్వాసి. ప్రేమించి లోకంలో ఉన్న విషయాలను హత్తుకోవటం మొదలుపెట్టాడు. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో గుండా మనుషులు వెళ్ళటం ప్రారంభించారు. ఆ విధంగా దేవుడిని ఆయనను మాత్రమే పూజించవలను, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో. అన్య దేవతలు ఏది మీలో ఉండకూడదని చెప్పబడిన తరువాత విశ్వాసులైన అనేక మంది వారు అన్య దేవతలను ప్రత్యక్షంగా పూజించకపోయినప్పటికీ లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలను ప్రేమించి వాటన్నిటిని కూడా వారి హృదయాలలో ప్రతిష్ఠించుకునేటువంటి వారుగా విశ్వాస జీవితంలో చాలామందిలో కనబడుతూ వచ్చింది. వారికి అవసరతలు కలిగిన వాటన్నిటిని కూడా దేవుడు ఏం చెప్పినాడు, నీ నోటిని బాగుగా తెరువుమో నేను దానిని నింపెదను. విశ్వాసులైన వారు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి కట్టుకుందమో, ఏమి ధరింతుమో అనేటువంటి ఆలోచనలు కలిగి అంతకు మించినటువంటి దేవుడు వాటన్నిటినీ సమకూర్చినప్పటికీ కూడా వాటిలో అధికంగా పొందాలనేటువంటి దురాశ లేక లోభత్వం, శరీర సంబంధమైన అనేకమైన కోరికల ద్వారా నడిపించబడి దేవుని వైపు తిరగకుండా అన్యమైన వాటిని వెతికి వాటిని వెంబడించిన వారుగా ఉన్నారు. వారికి దేవతలనే పేరు లేదు, కానీ శరీర సంబంధమైనటువంటి గుణముల ద్వారా లోకముతో వ్యభిచరించిన వారుగా ఉన్నారు. దేవుడు దానిని ఎంతో తీవ్రంగా పరిగణిస్తాడు. కనుక మన హృదయాలలో ఆయనను మాత్రమే పూజించి, ఆయనను మాత్రమే వెంబడించి, ఆయన ద్వారా నడిపించబడగలిగి, మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారా నింపబడి
రోజు ఆయనను సేవించగలిగి జీవించగలిగేటువంటి అనుభవంగా దేవుడు మనలో ఉండాలని కోరుతున్నాడు. మనం ఆ విధంగా జీవించగలగటానికి ఆయన చెబుతున్నది ఏంటంటే, నీ నోటిని బాగుగా తెరువు. కనుక మన హృదయంలో ఏదైతే లోక సంబంధమైనది కానీ, లేక ఇంకా శరీర సంబంధమైనది కానీ, లేక అపవాది యొక్క తొందర తీసుకొచ్చి మనం మరలా పడిపోవడానికి తొందర పెట్టేటువంటిది కానీ ఉన్నట్లయితే నోటిని బాగుగా తెరువు. అంటే చక్కగా కనుక మనం మోకరిల్లి ప్రార్థించడం ద్వారా మన యొక్క విన్నపములు, మన యొక్క బలహీనతలు, మన యొక్క కోరికలు వాటన్నిటినీ కల్వరి శిలువ యొక్క అనుభవంలోనికి తీసుకుని వచ్చి ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా దినదినము నడిపించబడటనే అనుభవాన్ని కోరుకుంటూ మనం గనక నూతనంగా నోటిని గనక తెరిచినట్లయితే మనం చక్కగా జీవించగలగటానికి దేవుడు సహాయపడతానని చెప్తున్నాడు. అక్కడ ప్రభు మొదట నా రాజ్యమును, దేవుని యొక్క రాజ్యమును, దాని నీతిని వెతకుడి, అది ఆయన చెప్తున్నది. అంటే ఆయన యొక్క అధికారాన్ని, ప్రభుత్వాన్ని మీరు వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడను. దేవుడు మనుషునికి ఏదైతే పరలోకపు మన్నాని మనిషి పని చేయకుండా అనుగ్రహించాడో పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా అదే చెప్తున్నాడు. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడను. అంటే మనకు కావలసిన ఆహారము, ఉండడానికి కావలసిన వసతి, ధరించుకోవటానికి కావలసిన వస్త్రములు, ఉదాహరణలు కూడా చెప్పాడు సొలొమోను కానీ. అటువంటి విధంగా దానిని యందు విశ్వాసం ఉంచడానికి ఎటువంటి మనసు కావాలో దానిలో లోపించినప్పుడు మనం నోటిని తెరిచి కనుక అడిగినట్లయితే మనకు అవసరమైన వాటిని సమకూర్చి మనం పరలోకపు ఆశీర్వాదముల కొరకు ఎదురు చూడగలిగే విధంగా మన కంటిని ఆయన తెరిచేవాడిగా ఉన్నాడు, చూడగలగటానికి, పరలోకపు విషయాలను చూడగలగటానికి. వారు 11వ వచనంలో చూసినట్లుగా ఆయనను నా ప్రజలు నా మాట వినకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. అంటే మాకు ఈ దేవుడు సరిపోయిన వాడుగా కాదు, వేరే కూడా కావాలని ఇశ్రాయేలీలు ఏ విధంగా వేరే దేవతలను పూజించారో అటువంటి విధంగా విశ్వాసులైనటువంటి వాళ్ళు ప్రభుతోటి సంబంధం కలిగి ఆదివారాలు లేక ప్రార్థనా కూడికలు వీటన్నిటిలో పాలు పొందుతున్నప్పటికీ మిగిలిన విషయాలలో లోక సంబంధులైనటువంటి అనేక జనముల వలె వారి యొక్క జన స్రవంతి కనబడుతున్నది, వారి జీవన స్రవంతి. అటువంటిది దేవుడు ఎంతో తీవ్రంగా పరిగణిస్తాడు. అలా గనక నడిచినట్లయితే కొంతకాలం తరువాత నేను వారిని వారి హృదయ కాఠిన్యమునకు అప్పగించుతుని. అనగా దేవుడు మనలో ఉంచబడినటువంటి ఆత్మ దుఃఖపడటం ద్వారా మరలా పరలోక సంబంధమైన విషయాలను ఆయన మనతోటి సంబంధంలోనికి తీసుకుని వచ్చి మనకు బోధించి మన గురిని ఆయన వైపు తిప్పి ఆయన హృదయం యొక్క ఆలోచనలు ఎరగగలిగేటువంటి సంబంధం నుంచి తొలగిపోయేటట్లుగా చేస్తాడు. కనుక ఇప్పుడు మన హృదయం ఆయనను మాత్రమే యథార్థమైన విధంగా వెంబడించగలిగి, పూజించగలిగి, ఆయనను మాత్రమే సేవించి ఆయనను హత్తుకునే విధంగా మన హృదయం ఉన్నదా, లేక విశ్వాసులమని పిలువబడుతూ వేరే విషయాల ద్వారా అనేక మంది లోకస్తుల వలె మన యొక్క మన జీవన స్రవంతి ఉన్నదా, ఏ విధంగా మన పోకడ ఉన్నది, దానిని మనం గనక అర్థం చేసుకుని గనక జీవించగలిగినట్లయితే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, కొండ తేనె, అది మంచి గోధుమలు, శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. అనగా ఆ కొండ తేనె ఉన్నత స్థలాల్లోనిది, పరలోక సంబంధమైనది. అనగా దేవుని యొక్క ఆత్మ మనలో నివసింపచేసి మన శత్రువుల మీద జయం పొందటానికి, అనగా శరీరం మీదను, లోకం మీదను, అపవాది మీదను జయం పొందగలిగేటువంటి విధంగా శత్రువులు మనకు లొంగగలిగేటట్లుగా చేయగలిగినటువంటి దేవుని యొక్క సామర్థ్యాన్ని మనము ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల యందు విశ్వాసంతో గైకనుట ద్వారా ఆ జీవము మనలో సమృద్ధిగా పనిచేయగలిగినటువంటి అనుభవమే శ్రేష్టమైన గోధుమలు, కొండ తేనె. దానిని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ పునరుద్ధాన జీవాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభు ఏ విధంగా జయించినటువంటి జీవితంలో జీవించగలిగి తండ్రిని సంతృప్తిపరిచున్నాడో విశ్వాసులమైన మనందరం కూడా అటువంటి అనుభవంలోనికి రాగలుగుతాం. దానిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేసినట్లయితే దేవుడు వారిని గురించి చెప్తున్నాడు, నేను వారి హృదయ కాఠిన్యమునకు అప్పగించుతని, ఎందుకనగా నేను ఉరుము దాగు చోటులో నుండి వారితో మాట్లాడి తిని, అయినప్పటికీ నేను వారికి తగిన వాడను కాకపోతేని. చూడండి, అది ఎంత దుఃఖకరమైనటువంటి స్థితి మన విషయంలో కూడా. దేవుడు అందరికీ ఒకే రకమైన న్యాయాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు.
మన పాపాలు క్షమించబడినప్పటికీ దేవుడు దినదినము మనతో వ్యవహరించాలని కోరుతున్నటువంటి తన మనసులో అటువంటి వేదికను గనక మన హృదయంలో గనక దేవుడు గమనించి చూడకపోయినట్లయితే మన హృదయ కాఠిన్యానికి దేవుడు మనల్ని అప్పగించినట్లుగా మనం గుర్తించాలి. ఒకవేళ మనం నామకార్థంగా మిగిలిన విషయాలు బైబిల్ పఠనం కానీ లేక ప్రార్థన కానీ లేక వార కూడికలలో పాలు పొందుతున్నప్పటికీ ఎటువంటి విధంగా దేవుని యొక్క స్వరాన్ని విని శరీరము, లోకము, మరి మరణము వీటి మీద మనం జయాన్ని పొందాలో అటువంటి పొందగలిగిన జీవితం లేక శత్రువులకు లొంగిన జీవితంగా కనబడుతున్నట్లయితే విశ్వాసులమైన మనం పరీక్షించుకొని ఆయన వైపు తిరిగినట్లయితే అని చెప్తున్నాడు. 13వ వచనంలో, నా మాట వినిన ఎడల, నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును, యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు. కనుక మన జీవితంలో ఏ విషయం ద్వారా మనం శత్రువులకు లొంగిపోయిన జీవితం ఉన్నదో, లేక మనం ఓడిపోయిన జీవితంగా కనబడుతున్నదో, లేక దేవుడు మన జీవితంలో ప్రభువుగా ప్రతిష్ఠించబడని జీవితం ఉన్నదో దానిని పరీక్షించుకొని వేగిరమే మనం ఆయన వైపు తిరిగినట్లయితే మన జీవితాన్ని తిరిగి పునరుద్ధరించి ఆయన ఏ ప్రణాళిక చొప్పున మనం ఏర్పరచుకుని ఉన్నాడో దానిని సంపూర్ణంగా ఆయన మన పక్షంగా నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, ఆ దినాలలో ఇశ్రాయేలులు ఏ విధంగా తెప్పిపోయి మీ యొక్క మార్గములను విడిచిపెట్టి మీరు కానికుండా దేవించిన జీవితం ఎంతో వారికి నష్టం కలిగించింది. అవిధేయతను బట్టి, అపనమ్మకాన్ని బట్టి ఆ విధంగా జీవించారు. ఈ దినాలలో విశ్వాసులమైన మేము అనేక మంది ఆ విధంగా కనబడుతుండగా మమ్మల్ని అందరినీ కూడా దయతో క్షమించి మీరు వేగిరమే మీ యొక్క తట్టు తిరిగి మీ మాటలు విని మీరు కోరిన విధంగా జీవించి శత్రువులుగా ఉన్నటువంటి మా శరీరం కానీ, లోకం కానీ, అపవాది యొక్క కుతంత్రములన్నిటి మీద మేము జయం పొందగలిగేటువంటి అనుభవంలోనికి మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ తీసుకురండి. మీరు మాకు దినదినం ఇవ్వాలని కోరుతున్న పరలోకపు మన్నాను, శ్రేష్టమైన గోధుమలు, కొండ తేనె మీ యొక్క ఆత్మతోటి మమ్మల్ని దినదినము నడిపించమని వేడుకుంటున్నాం. అటువంటి రుచికరమైన మిమ్మల్ని మాత్రమే వెంబడిస్తున్నటువంటి ఆ పరలోకపు దర్శనం యొక్క అనుభవంలో మా జీవితాలను కట్టండి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.